డియర్ ఫ్రెండ్స్, నిన్న మన దేశ ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ ఈయన చాలా పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. సో ఇవాళ మీకు దేశం అంతా కూడా ఈ విషయంగా చాలా హై లెవెల్లో, ముఖ్యంగా ఈ ఎకనామిక్స్కి సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో మాట్లాడుకుంటున్నారు. కానీ స్టూడెంట్స్లో చాలామంది ఈయన అన్న మాటలను వీళ్ళు తప్పుగా, అంటే చాలామంది గ్రూప్స్ ఉంటారు చూసారా, మీకు హిందూ గ్రూప్స్, ముస్లిం గ్రూప్స్, అలాగే క్రైస్తవ మిషనరీస్, వీళ్ళందరూ కూడా అసలు ఈయన ఇలా మాట్లాడడం ఏంటని చెప్పి ఇవాళ చాలా పెద్ద లెవెల్లో ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఏమీ లేదండి, ఈయన ఏమన్నారు అంటే ఇండియా ఈస్ డేంజరస్లీ క్లోజ్ టు ద హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని అన్నాడు. ఈ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్, ఈ మాట చూసారా, హిందువులు అన్న వెంటనే ఈయన అసలు ఇలాగ హిందువుల్ని టార్గెట్ చేయడం ఏంటి? అలాగే కొంతమంది ఏంటంటే ఈ గ్రోత్ని మీరు హిందూ గ్రోత్ అని ఎలా చూస్తారు, ముస్లిం గ్రోత్ అని ఎందుకు చూడరు, క్రైస్తవ గ్రోత్ అని చెప్పి ఎందుకు చూడరు అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. అసలు విషయం టోటల్గా తప్పండి. అంటే ఇది ఎందుకు నేను మాట్లాడుతున్నా, చాలా గ్రూప్స్ నాకు కూడా ఈ మెసేజెస్ పెట్టడం వలన ఇది టోటల్గా వీళ్ళు మాట్లాడుతున్న ఈ వ్యవహారం తప్పు. ఎందుకు అంటే ఈ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే మాట చూసారా, దీన్ని తెలుసుకోవాలంటే ముందు మీరు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, అంటే జీడిపి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు 1900 నుంచి 1947 వరకు బ్రిటిష్ వాడు పాలించి వెళ్ళిపోయిన కాలాన్ని చూసారనుకోండి, ఒక డిజాస్టర్. అంటే దేశాన్ని పూర్తిగా లూట్ చేసేసి 0.9%, 1% కూడా భారతదేశం యొక్క గ్రోత్ రేట్ లేకుండా వాడు చూసుకొని వెళ్ళాడు. అంటే ఇప్పుడు మీరు గ్రోత్ రేట్ అంటే ఏంటండి ప్రేమ్ గారు, అంటే మీ పర్చేసింగ్ పవర్ అండి. ఇవాళ మనం భారతీయులము ఒక వస్తువుని కొనాలి అంటే మీరు ఎంత ఆలోచిస్తారు? పెద్దగా ఆలోచించము. క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, మనకు బ్యాంకులో ఈఎంఐస్ ఇస్తారంటే లోన్లు ఇస్తారు, మనం వెళతాము, నచ్చినది కొనుక్కునే ఆ బయింగ్ పవర్ అనేది మనకు ఉంది. అదే మీ పూర్వీకులను చూడండి, ఒక బైక్ కొనాలన్నా, ఒక టీవీ కొనాలన్నా, ఒక ఫ్రిడ్జ్ కొనాలన్నా వీళ్ళు ప్రతి నెల కూడా వాళ్ళ ఇన్కంలో ఒక భాగాన్ని సేవింగ్స్లో ఉంచేవాళ్ళు. 6 నెలలు, 10 నెలలు, సంవత్సరం అయ్యాక అమ్మయ్య సఫిషియెంట్ డబ్బు ఉంది, ఇప్పుడు వెళ్ళి మనము ఒక టీవీయో, ఫ్రిడ్జో, బైకో కొనుక్కుందామని చెప్పి అనుకునేవాళ్ళు. ఇవాళ అలా లేదు కదా, అనుకుంటే వెళుతున్నాము, కొంటున్నాం. సో ఈ బయింగ్ పవర్ ఉంది చూసారా, ఇది మీ జీడిపి మీకు ఇస్తుంది. అలాంటిది ఆ రోజుల్లో మనం 0.9%లో ఉండేవాళ్ళం. తరువాత స్వతంత్రము వచ్చాక మీకేంటంటే మెల్లమెల్లగా మనము 4% రీచ్ అయ్యాం. సో ఈ 4% రీచ్ అయ్యాం చూసారా. 1978లో రాజ్ కృష్ణ అనబడే ఒక ఎకనామిస్ట్, ఈయన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి ప్రొఫెసర్, ఈయన దీన్ని హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని చెప్పాడు. ఇదే ఇందులో విషయం. ఎందుకు ఇది హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని అన్నాడు? మీకు దేశము 2 ముక్కలుగా విడిపోయింది. ఒక దేశాన్ని మీరు హిందూస్థాన్ అన్నారు, ఇంకొక దేశాన్ని పాకిస్తాన్ అన్నారు. కాబట్టి ఈయన ఏంటంటే 1947 తర్వాత హిందూస్థాన్ కాబట్టి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని అన్నాడు. ఇందులో ఏ మతాలు, ఏ కులాలు, ఏ ప్రాంతాలు ఏమీ లేదండి. హిందూస్థాన్లో ఈ గ్రోత్ జరిగింది అంటే బ్రిటిష్ వాడు ముంచేసి వెళ్ళిపోయాడు, ఇవాళ మనం మెల్లమెల్లగా ఎదగగలిగాము. కానీ ఇక్కడ చాలా చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే మనకన్నా చాలా చాలా తక్కువ 1970sలో ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్లో డేటా చూడండి, చైనా వాడు ఆల్మోస్ట్ 1%, 2%లోనే ఉండేవాడు. అమెరికా లాంటి దేశాలు కూడా చాలా చాలా తక్కువ, అంటే మనకన్నా చాలా తక్కువ జీడిపిలో ఉండేవాళ్ళండి. కానీ మనం ఈ మొమెంటంని పోగొట్టుకున్నాం. మనము ఈ 4% అనే దాన్ని దాటలేకపోయాం, ఇందులోనే కొట్టిమిట్టాడుతున్నాం. కానీ చూడండి 1990s నుంచి చైనా వాడి యొక్క గ్రోత్ రేట్ని చూశారనుకోండి, వాడు 4% కాదు కదా, 8% అన్నాడు, 10% అన్నాడు, 12% దాకా కూడా వెళ్ళి, అంటే ఎవరు ఊహించని ఒక ఎకనామిక్ గ్రోత్ని చైనా వాడు చూపించగలిగాడు. మనమేమో అలా వెనకబడిపోయాం. ఎందుకు? ఎక్కడా కూడా ఎటువంటి ఒక స్టేబుల్ గవర్నమెంట్ అనేది లేదు. ఇప్పుడు మీరు చూసారనుకోండి 1979 ఈ ప్రాంతాల్లో ఏంటి, జనతా పార్టీ అన్నారు, మొరార్జీ దేశాయ్ గారు, అంటే ఫస్ట్ కాంగ్రెస్లో కానీ ఒక ప్రధానమంత్రి, ఆయన ప్రభుత్వం కుప్పకూలిపోయింది. తరువాత మీరు 1989, 90s ప్రాంతాల్లో చూసారనుకోండి, విపి సింగ్ గారు వచ్చారు, ఆయన ప్రభుత్వం ఇలాగే అయ్యింది. చంద్రశేఖర్ అని చెప్పి ఇంకొక వ్యక్తి, ఆయన ప్రధానమంత్రిగా వితిన్ మంత్స్ కాంగ్రెస్ వాళ్ళు ఆయన ప్రభుత్వాన్ని కూడా కూల్చారు. ఎక్కడా కూడా దేశంలో ఒక స్టెబిలిటీ అనేది లేకుండా ఈ గవర్నమెంట్స్ని వీళ్ళు రన్ చేసే ప్రయత్నాలు చేశారు.
తరువాత పివి నరసింహారావు గారు వచ్చి 5 years సక్సెస్ఫుల్గా ఈయన గవర్నమెంట్ రన్ చేశాడు. కానీ ఫుల్ ఆఫ్ కరప్షన్, ప్రతి ఒక్క రంగంలో కూడా కరప్షన్ ఉండడంతో తరువాత వీళ్లకున్న ఇమేజ్ కూడా పోయి ప్రస్తుతం మనం చూసామనుకోండి ఏదో ఒక మాదిరిగా 5 ఏళ్ళు మనము పాలన అనేది చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రస్తుతం మనం ఉంటున్న దాన్ని మనం గోల్డెన్ పీరియడ్ అని అనాలి. 2015 నుంచి 2023 చూసారనుకోండి ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఏకంగా మీకు 8.5 దాకా కూడా వెళ్ళొచ్చని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ మనము చూసామనుకోండి ఈ పీరియడ్లో ఇండియా అంతలా ఎదిగిపోతుందా అంటే మీకు మన ఎక్స్పోర్ట్స్ పెరగొచ్చండి. కానీ వరల్డ్లో ట్రెండ్ చూసారనుకోండి అమెరికా లాంటి దేశాల గ్రోత్ రేటు కూడా మీకు 1% నుంచి 2% మాత్రమే. చైనా వాడు వరస్ట్ ఎకనామిక్ పాలసీలో ఇవాళ ఉన్నాడు, వాడి గ్రోత్ రేట్ చాలా ఇంతవరకు 1990s నుంచి ఇప్పుడు చూసారనుకోండి చైనా గ్రోత్ రేట్ చాలా దారుణంగా ఉంది. కానీ మరి ఇండియా చాలా బాగా పర్ఫామ్ చేసేసిందా అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, నెక్స్ట్ 5 yearsలో మనం జర్మనీని ఓడించేస్తాము, జపాన్ని మించిపోతాము. ఇలాగా అమెరికా చైనా తరువాత ద 3rd largest ఎకానమీగా మీకు ఇండియా నిలబడుతుందని చెప్పి వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఒక ప్రొజెక్షన్ ఇచ్చారు. కానీ ఈ ఇయర్ మీరు చూసారనుకోండి అంటే ఫిజికల్ ఇయర్ అంటాం చూసారా 2022-2023 దీనిని గమనించినప్పుడు మీకేమైందంటే ఒక గ్లోబల్ రిసెషన్ అనేది అంటే సాఫ్ట్వేర్ రంగంలో మీకు వేల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయి. దీన్ని మనం గ్లోబల్ రిసెషన్, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ కూడా మీకు ధరలు 2 3 ఫారిన్లో నుంచి ఎంతోమంది మిత్రులు మెసేజ్లు పెడుతున్నారు. స్విట్జర్లాండ్లో, స్వీడన్లో, మీకు నార్వేలో, అమెరికాలో మీకు రేట్లు 2 3 పెరిగిపోతున్నాయి ప్రేమ్ గారు. జర్మనీలో అయితే ఈ ఎనర్జీ క్రైసిస్ ఎంత దారుణంగా ఉందంటే అసలు మేము ఒక వస్తువు కొనే పరిస్థితి కూడా లేదని చెప్పి ఫ్రెండ్స్ పెడుతున్నప్పుడు రియాలిటీని మనం చూస్తున్నాం. అంటే ఒక గ్లోబల్ రిసెషన్ ఉంది, గ్లోబల్ క్రైసిస్ ఉంది, ఎనర్జీ క్రైసిస్ ఉంది, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది. అలాంటప్పుడు ఇండియా మాత్రం ఆహా ఓహో దూసుకుపోతుందని చెప్పి మనం మాట్లాడామనుకోండి ఇందులో రియాలిటీ లేదు. కాబట్టే రఘురామ్ రాజన్ గారు ఏం మాట్లాడారు, హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అన్నారు. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది 1978లో ఈ రాజ్ కృష్ణ అనబడే ఎకనామిస్ట్ని ఏ మాట అయితే వాడాడో అదే మాటనే మీకు రఘురామ్ రాజన్ గారు కూడా వాడారు. ఆ రోజుల్లో ఆయన ఈ 4%ని హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అన్నారు. ప్రస్తుతం ఈ ఫిజికల్ ఇయర్ అక్టోబర్ నుంచి డిసెంబర్లో డేటా తీస్తే అంటే 2022 డేటా తీసినప్పుడు ఇండియా గ్రోత్ రేట్ ఇదే 4%లోనే ఉంది. ఇది చాలా డేంజరస్లీ క్లోజ్ టు ద హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. అంటే అదేలాంటి ఒక పరిస్థితి ఇండియాకు వచ్చిందంటే ప్రమాదమే కదండి. మీరు నేను కలవరపడాలి కదా, భయపడాలి కదా. మరి ఇలా వెళితే ఇండియా ఎక్కడ కూలిపోతుందో ఇక్కడ మీరు ఆలోచించాలి. ప్రేమ్ గారు మరి మనం అంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నామా అంటే అలా కాదండి. మనము యాన్యువల్ గ్రోత్ రేట్ అని చూస్తాము, క్వార్టర్లీ కూడా అంటే 4 క్వార్టర్స్ ఉంటాయి చూసారా. యాన్యువల్గా మీరు చూసారనుకోండి 7%లో మనం ఉన్నాం. ఇది వరల్డ్లో హైయెస్ట్ అండి. ఏ దేశము కూడా అచీవ్ చెయ్యలేని గ్రోత్ రేట్ని ఇండియా ఇవాళ చూస్తుంది. అందుకే అంటున్నాను ఇది ఒక గోల్డెన్ పీరియడ్, అద్భుతమైన ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో ఇవాళ మనం బతుకుతున్నాం. మన పూర్వీకులు అలా బతకలేకపోయారు. జీడిపి చాలా తక్కువ, ప్రతి వాళ్ళు చాలా కష్టపడ్డారు. రూపాయి సంపాదించుకోవడానికి వాళ్ళు ఎన్నో రకాలు, కాబట్టి వాళ్ళు అంత కష్టపడి మనల్ని ఇలా పెంచి పెద్ద చేశారు. కాబట్టి వాళ్ళ విషయంలో మనం చాలా గౌరవప్రదంగా ప్రవర్తించాలి. తల్లిదండ్రులన్నా మన తాతలు ముత్తాతలన్నా కూడా ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇవ్వాలండి. ఎందుకంటే మన కోసమే వాళ్ళు కష్టపడ్డారు. అవన్నీ ఇవాళ ప్రస్తుతం జనరేషన్ గుర్తిస్తున్నారో నాకు తెలియడం లేదు. కానీ వాళ్ళ కష్టాలే ఇవాళ మనం ఇలా కంఫర్టబుల్గా జీవిస్తున్నాం. అలాంటిది మీరు చూసారనుకోండి ఆ పర్సెంట్ అంటే 4%కి మనం వెళ్ళిపోతున్నాము. జాగ్రత్తను వాన్ చేయడానికి ఆయన హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని అన్నారే తప్ప ఇది ఏ మతానికి సంబంధించింది కాదండి. ఇది ఒక టెర్మినాలజీ. సో దీన్ని పెట్టుకొని వాళ్ళ ఇంతలాగా అందరూ మాట్లాడడము ఒక అంటే విషయం తెలియక, నాలెడ్జ్ లేక ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ ఇండియా యొక్క గ్రోత్ రేట్ మాత్రము 7% ఉందండి. కానీ మన కాంపిటీటర్ సరిగ్గా పనిచేయడం లేదు. కాబట్టి మనం ఆనందపడాలని అనుకోకూడదు. మన పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్గా ఉండాలి. దేశం ఇంకా ఎదగడానికి ప్రతి వాళ్ళు కూడా కృషి చేయాలి. అప్పుడే మనం అనుకుంటున్న 8.5% జీడిపి 2030లో మనం రీచ్ అవ్వగలమని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ క్లారిఫికేషన్ మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.